హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో మనకి ఇది డైలీ అనాలిసిస్ కి వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. సో ఈరోజు న్యూస్ చూస్తే చాలా చాలా హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది మనకి, స్పెషల్లీ ఎన్ఎఫ్పి నెంబర్స్. సో మీ అందరికీ తెలిసిందే ఎన్ఎఫ్పి ఎంత ఇంపార్టెంట్ న్యూస్. ఈరోజు రైట్ మినిట్ రైట్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ మీన్ అంటే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కెనడియన్ నెంబర్స్ 7 PM కి. అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 6.8 అంటే పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక్క రకంగా చెప్పాలంటే కెనడియన్ ఎకనామీ అంతగా ఆ, బాగాలేదు. సో జీడిపి నెంబర్స్ బేస్ చూసినా, మనకి ఈ యుఎస్ తో ఈ ట్రేడ్ వార్ చూసినా సరే, అది ఫ్యూచర్ లో కెనడా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. స్పెషల్లీ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా వాళ్ళు హోల్డ్ చేయలేరు, అంటే హైక్ ఎలాగే చేయలేరు అనుకోండి, అలాగని కట్ చేయకుండా కూడా ఉండలేరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే అక్కడ ఉన్న కంపెనీస్ క్యాపిటల్ రైజ్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ మనకి ఏంటంటే గ్రోత్ తగ్గిపోతుంది. సో అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అలా వదిలేయకూడదు, అలాగని అలా తగ్గించుకుంటూ వెళ్ళిపోకూడదు, ఒక మీడియం రేంజ్ లో మేనేజ్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయాలి. సో కెనడియన్ ఎకనామీ అంటే అంతగా బాగాలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఈ రోజు కెనడా పేర్స్ లో ఎవరైనా ట్రేడ్ చేసేలా ఉంటే, అంటే ఐ మీన్ క్యాడ్ పేర్స్ లో, సో ఈ నెంబర్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. 7 కి ఉన్నాయి. అండ్ మనకి ఫేవరెట్ పెయిర్ గోల్డ్ కి ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, సేమ్ 7 K యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్. సో న్యూట్రల్ గా అంటే న్యూట్రల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే జస్ట్ న్యూట్రల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నాన్ ఫామ్ పేరోల్స్ కూడా ఉన్నాయి, ఎన్ఎఫ్పి నెంబర్స్ అంటారు. సో ఇవంటే మాత్రం డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనకి ఇక్కడ నాన్ ఫామ్ పేరోల్స్ లో డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. ఇక్కడ ఏడిపి నెంబర్స్ వచ్చాయి. సో ఏడిపి నెంబర్స్ కూడా మనకి రెండు ఇంచుమించులు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే మెజర్మెంట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఎన్ఎఫ్పిలో మనకి గవర్నమెంట్ జాబ్స్ అన్ని ఇన్వాల్వ్ చేస్తారు, ఈ ఏడిపి అనేది ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ మాత్రమే మనకి చూస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఇన్వాల్వ్ చేయరు. ఈ నెంబర్స్ చూస్తే డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫోర్కాస్ట్ తో కంపేర్ చేస్తే, కానీ పెరిగింది. ఎంత ఫోర్కాస్ట్ ని కూడా బీట్ చేసి పెరిగింది, ప్రీవియస్ నెంబర్స్ ని కూడా ఐ మీన్ బీట్ చేసి పెరిగింది. కానీ అంటే ఈ ట్రెండ్ మనకి ఎన్ఎఫ్పి నెంబర్స్ లో కొనసాగొచ్చా అంటే ఛాన్సెస్ వెరీ హై. సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 169K ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఫోర్కాస్ట్ ని బీట్ చేస్తుంది, కానీ ప్రీవియస్ నెంబర్స్ కానీ తక్కువ వేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది కానీ ఫోర్కాస్ట్ ని బీట్ చేస్తే అది మనం డాలర్ కి బుల్లిష్ గా చూడొచ్చు. అండ్ అంటే ఈ ఎన్ఎఫ్పి నెంబర్స్ తో పాటుగా మనకి గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఆల్ టైమ్ హైలో సమ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా చాలా వెరీ నియర్ టు ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి అక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ నెంబర్స్ కూడా మనకి డాలర్ కని సపోర్ట్ చేస్తే గోల్డ్ లో మనం ఫాల్ చూడొచ్చు, మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఎన్వైఎస్ ఓపెన్ రావచ్చు. సో ఈ నెంబర్స్ ని కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఉన్న ప్రతిదీ యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ అండ్ నాన్ ఫామ్ ఎన్ఎఫ్పి నెంబర్స్, నాన్ ఫామ్ పేరోల్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఈ త్రీ ఈవెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, స్పెషల్లీ ఎన్ఎఫ్పి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్లింక్ ఆఫ్ ఐలోనే మీకు 20-30 పిప్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఫాలో అవుతుంది. సో మీరు స్టాప్ లాస్ కానీ పెట్టకపోతే ఇంకా మీ అకౌంట్ ని మర్చిపోవచ్చు. సో అంత ఈజీగా బ్లో అయిపోతుంది. సో మీరు ఫండెడ్ అకౌంట్స్ చేసిన, లైవ్ అకౌంట్స్ లైక్ ఎక్స్ఎన్ఎస్ లో ట్రేడింగ్ చేస్తున్న, స్టాప్ లాస్లు ఈ రోజు కానీ స్పెషల్లీ 7 కి దగ్గరగా, అంటే 6 నుంచి 8 ఈ మధ్యలో స్టాప్ లాస్ లేకపోతే ఇంకా మీ అకౌంట్ అయితే వెల్ ఒక గ్యాంబ్లింగ్ చేసి మంచి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే మీ అకౌంట్ పోతుంది. సో వద్దు, స్టాప్ లాస్లు తప్పకుండా పెట్టాలి. గ్యాంబ్లింగ్ చేస్తే మాత్రం ఒకసారి లక్ వల్ల వచ్చిన మనీ తర్వాత దానికి తోడు ఒక 10 to 20x మన దగ్గర నుంచి ఇంకా ఎక్స్ట్రా తీసుకెళ్తుంది, అంటే మన మార్కెట్ డొనేట్ చేస్తూనే ఉండాలి. సో కొంచెం కేర్ఫుల్ గా ట్రేడ్ చేయండి. సో మనం ఇక్కడ ఉన్నది లాంగ్ టర్మ్ వ్యూ థింక్ చేయాలి. సో షార్ట్ టర్మ్ గాంబ్లింగ్ చేసి మనీ ఎర్న్ చేయడానికి కాదు. సో లాంగ్ టర్మ్ లో డిసిప్లిన్ ఎవరికి ఉంటుందో మార్కెట్ వాళ్ళకి మాత్రమే మనీ ఇస్తుంది. ఇంకా 8:30కి కన్సూమర్ సెంటిమెంట్ ఉంది. సో ప్రిలిమ్ కన్సూమర్ సెంటిమెంట్ ఉంది. ఈ నెంబర్స్ చూస్తే బెటర్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా మంచి నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది అంత హై ఇంపాక్ట్ న్యూస్ ఏం కాదు, బట్ స్టిల్ సమ్ వాలిటిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది కదా, సో ఇది మీడియం ఇంపాక్ట్ అని ఇక్కడ ఉన్నది కదా, అలాగని అసలు మూమెంట్ ఏముండదు అంటే అలా కాదు, ఉంటుంది మూమెంట్. అంటే ఆ క్యాండిల్ మాత్రం చాలా వాలటైల్ గా మూవ్ అవుతుంది, అంటే అప్ సైడ్ అంటే పైన టాప్ ఎక్కువ బాటమ్ ఎక్కువ చాలా అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. సో అది రెడ్ ఫాల్ట్ ఉన్నది కదా, ఇది ఇంకా అగ్రెసివ్ కదా, అయితే పైకి కానీ కిందకి కానీ చాలా చాలా అగ్రెసివ్, ఇంకా మీడియం తో కంపేర్ చేస్తే హెవీగా మూవ్ అవుతుంది. అండ్ ఇందులో ప్రతిసారి రెడ్ ఫాల్ట్ ఉంటే హై ఇంపాక్ట్ ఉంటుందని అనుకోవద్దు. సమ్ టైమ్స్ మార్కెట్స్ అనేవి ప్రైసింగ్ చేసేస్తాయి. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్పి నెంబర్స్ ఉన్నాయి, ఈ రోజు మార్నింగ్ హెవీగా పెరిగిపోయింది. ఈ రోజు ఎన్ఎఫ్పి నెంబర్స్ వస్తాయని మార్కెట్ బెటర్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసి డాలర్ని, గోల్డ్ కాదు డాలర్ని ఇలా పెంచేసాయి. సో అప్పుడు నిజంగానే బెటర్ నెంబర్స్ వచ్చినప్పుడు గోల్డ్ అంటే డాలర్ ఇంక పెరగదు. సో ఇదేంటి డిఎక్స్వై అంటే డాలర్.
ఇక నెంబర్స్ ఒక 200కే వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అందుకు అసలు నెంబర్స్ రాకముందే చాలా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ రోజు చాలా హెవీగా పెంచింది. ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనుకున్న దానికంటే బెటర్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇది ఇంకా పెరగదు, ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్ వెళ్దు, అప్పటి నుంచి కరెక్షన్ వస్తుంది. మనమేమో అనుకుంటాం నెంబర్స్ చాలా బాగా వచ్చాయి, సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ మార్కెట్లో రియాలిటీ ఎలా ఉంటుందంటే కిందకి ఫాలో అవుతుంది. అదేంటి నెంబర్స్ రాకముందు పెరిగింది, నెంబర్స్ వచ్చిన తర్వాత ఫాలో అయిందంటే ఈ మొమెంట్ మొత్తం క్రియేట్ చేసిందే ఈ నెంబర్స్ పాజిటివ్ వస్తాయని అర్థమవుతుందా. సో అంటే దీన్నే ప్రైజింగ్ ఇన్ కాన్సెప్ట్ అంటారు. సో ఇది మార్కెట్ ముందుగానే ప్రైజింగ్ చేసి ఆ ప్రైజ్ ని అప్ సైడ్ తీసుకెళ్తుంది, అంటే నెంబర్స్ అసలైన డేటా బయటికి రాకుండా. వన్స్ అసలైన డేటా బయటకు వచ్చిన తర్వాత ఆ వచ్చిన డేటా కంప్లీట్ గా అపోజిట్ గా తీసుకెళ్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే కొన్ని రోజులు, ఐ మీన్ కొన్ని మంత్స్ మీరు ఆ ఫండమెంటల్స్ ట్రాక్ చేసి ఆ డేటాని అబ్జర్వేషన్ లో పెడితే మీకు అర్థం అవుతుంది. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదో ఒక్క రోజులో ఏదో చార్ట్లు చెప్తారు కదా, ఒక ఇక్కడ బై ఇక్కడ సెల్ చేసినంత ఈజీ కాదు. ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే చాలా డేటా ట్రాక్ చేయాలి, అండ్ కొంచెం అంటే ఈజీయే, మరి హార్డ్ అని ఏం చెప్పను, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా సరే డేటాని ట్రాక్ చేసి మీరు అంటే ఒక వ్యూ బిల్డ్ చేసుకుని దాంతో కంపేర్ చేసుకుంటే అంటే అవుట్కమ్ ఎలా వచ్చిందో మీ వ్యూ ఎలా ఉందో, సో మీరు ఈజీగా ఫండమెంటల్స్ మాస్టర్స్ అవ్వచ్చు, రైట్. ఇది ఈరోజు అనాలిసిస్ విషయానికి వస్తే. అండ్ ఈ వీక్ మొత్తానికి చూస్తే ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద వీక్ మోస్ట్లీ ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ అండ్ ఓవర్స్ చేస్తారు. వన్స్ ఈ రోజు కానీ లూజ్ అయితే అది మనం సండే, సారీ సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది కాబట్టి మండే వరకు అసలు మనసు అంటే నేను పీస్ఫుల్గా ఉండలేవు. సో కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇంక ఈరోజు ఈ వీక్ మొత్తానికి డాలర్కి ఒక మాటలో చెప్పాలంటే డాలర్కి సంబంధించిన న్యూస్ అంతా ఒక న్యూట్రల్గా ఉంది. అంటే మండే ట్యూస్డే కొంచెం బెటర్గా వచ్చే తర్వాత నుంచి డాలర్కి రిలేటెడ్ న్యూస్ అంతా చాలా నెగిటివ్గా వచ్చింది. అండ్ నేను చూస్తే మనకి పౌండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు, సో 25 బేసిస్ పాయింట్స్. అండ్ అప్కమింగ్ అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, అంటే నేను విన్నాను. సో అందులో కూడా చెప్తున్నారు అప్కమింగ్ మంత్స్లో అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ డిసిషన్ కూడా మేము అగ్రెసివ్గానే కట్ చేస్తాం. ఎందుకంటే ఎకనామీ చాలా వరస్ట్గా ఉంది. మీరు పౌండ్ ఎకనామీ, ఐ మీన్ ఇంగ్లాండ్ చూసిన, మనకి కెనడా చూసినా, సో ఇవన్నీ జర్మన్ ఎకనామీస్ అంటే చాలా చాలా వీక్గా ఉన్నాయి. అంటే వరస్ట్ జీడిపి నెంబర్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పీక్లో ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ గారు టారిఫ్లు, ఈ థ్రెడ్ అండ్ మనకి ఈ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుందేమో అని ఎక్కువగా ఈ జర్మనీ కట ఎక్కువ, మనకి యూరోపియన్ యూనియన్ మొత్తం యుక్రెయిన్ మీద ఎలా డిపెండ్ అయింది, అలా చైనా నుంచి కూడా చాలా ఎక్కువగా డిపెండ్ అయింది. సో ఇది ఇన్ఫ్లేషన్ ఇంకా పెంచి ఇంకా వరస్ట్ స్టేజ్కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇది వన్స్ ఈ టారిఫ్ గట ఏమి వేయకుండా ఇది అలా కూల్గా అయిపోతే అందరికీ మంచిది. లేదు ఇది ఇంకా ఫర్దర్ గా ట్రంప్ గారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, సో ఇంకా పెంచితే అది అందరినీ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సప్లై చైన్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ప్రతి కంట్రీలోనే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వన్స్ ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాలంటారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తే మళ్ళీ ఫండింగ్ అంటే ఫండ్ రైజ్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అండ్ ఎవరో లోన్స్ తీసుకోరు, అది కంప్లీట్ ఎకనామీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఈ నెంబర్స్ని ట్రాక్ చేయండి, రైట్. సో ఇంకా టెక్నికల్, ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ చూస్తే ఫ్యూచర్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఈరోజు యూఎస్ ఫ్యూచర్స్ చూసినా అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూసినా సరే, యూరోపియన్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి, మరి అంత సూపర్ బులిష్ ఏం కాదు, న్యూట్రల్గా ఉన్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ చూస్తే మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. ఇంకా చైనా మార్కెట్స్ చూసినా సరే లిటిల్ బేరి అంటే సారీ లిటిల్ బుల్లిష్, బేరిష్ కూడా కాదు, అంటే మిక్స్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో అంటే ఐ థింక్ లోకల్ క్లోజ్ ని ఫాలో అవుతున్నాయి అనుకుంటా మార్కెట్స్. సో గ్లోబల్ గా పెద్ద ఈవెంట్స్ ఏమి లేవు. సో ఇంకా టారిఫ్లు కూడా మాక్సిమం మార్కెట్ ప్రైజింగ్ చేసేస్తుంది. ఇంకా చైనా టారిఫ్ల గురించి కూడా అది పట్టించుకోలేదు. ఇంకా నెక్స్ట్ మార్చ్ 1 నుంచి చూడాలి, మెక్సికో కెనడా అది 30 డేస్ టైం అయిపోద్ది కదా, తర్వాత మళ్ళీ ట్రంప్ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే మనం 30 డేస్ ఎటువంటి టారిఫ్స్ మేము వేయమని చెప్పారు కదా, ఎందుకంటే బోర్డర్ దగ్గర రెండు కంట్రీస్ కూడా ట్రోప్స్ ని డిప్లాయ్ చేశాయి. సో ఎవరు అటువైపు నుంచి ఇటువైపుకి క్లోజ్ చేయకుండా, సో అలా ఆ, ఈ 30 డేస్ అంటే మాత్రం మనకి టారిఫ్ వారు అలాంటి అయింది. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే టెక్నికల్ అనాలిసిస్ వీక్లీ, సో వీక్లీ చూస్తే సూపర్ బులిష్, గోల్డ్ ఆల్ టైమ్ హైక్ వెళ్తూనే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు నా ప్రీవియస్ లైవ్ స్ట్రీమ్స్ చూసినా లేదంటే డైలీ అనాలిసిస్ చూసినా సరే నేను గోల్డ్ 3K మార్క్ టార్గెట్ ఇస్తున్నానని. ఎందుకంటే ఎకనామీలో కండిషన్స్ అలా ఉన్నాయి. ఇది నేను ఎలా ప్రిడిక్ట్ చేయగలను అంటే నాకున్న ఫండమెంటల్ నాలెడ్జ్, సో నేను నేర్చుకున్న ఫండమెంటల్స్. అండ్ ఎప్పుడైనా సరే ఎకనామీలో మీకు చాలా సార్లు చెప్పాను, అన్సర్టనిటీ ఉంటే అది గోల్డ్ సేఫ్ హెవెన్ అసెట్స్. నాట్ ఓన్లీ గోల్డ్, మీరు పౌండ్ చూడండి, పౌండ్ కాదు జపనీస్ యెన్, సో సేఫ్ హెవెన్ అసెట్స్ అంటారు. జపనీస్ యెన్ కానీ గోల్డ్ కానీ స్విస్ ఫ్రాన్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఎంత అగ్రెసివ్గా పెరిగాయి, బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ. సో ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ ఉంటే మనకి ఎలాంటి మూవ్స్ వస్తాయి. మీకు కోవిడ్ లో చూస్తుంటే గోల్డ్ పెరిగింది, తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ లో చూస్తుంటే గోల్డ్ పెరిగింది, తర్వాత మనకి ఇజ్రాయిల్ పాలిస్తాన్ అవి అంటే పెద్దగా గ్లోబల్ మీద ఇంపాక్ట్ చేసేది కాదు, స్టిల్ 1 వీక్ కూడా గోల్డ్ పెరిగింది. ఏంటంటే ఎక్కడైనా వార్స్ జరిగిన అన్సర్టనిటీ ఏమన్నా అంటే వరల్డ్ ఏమైపోతుందో అని ఎవరికి తెలియకపోతే
అంటే తెలియదు ఆ స్టేజ్కి వెళ్తే మాత్రం ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు క్యాపిటల్ మూవ్ చేస్తారు. రిస్క్ అసెట్స్ లైక్ స్టాక్స్, బాండ్స్ అండ్ ఏంటి క్రిప్టో కరెన్సీస్. సో వీటి నుంచి మనీ వెంటనే గోల్డ్ అండ్ సేఫ్ హెవెన్ కరెన్సీస్కి మూవ్ అవుతుంది. వన్స్ అంత సెటిల్ అయిన అని మనకి ఎప్పుడంటే అంటే పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు గోల్డ్లో సెల్లింగ్ వస్తుంది. గోల్డ్ దగ్గర నుంచి మనీ అనేది మళ్ళీ స్టాక్ మార్కెట్స్లోకి, క్రిప్టో మార్కెట్స్లోకి, సో అదర్ అసెట్ క్లాసెస్ మూవ్ అవుతుంది గోల్డ్ నుంచి. సో ఇలా మనీ అనేది ఫ్లో చేంజ్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ కండిషన్స్. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మనం హైలీ అన్సర్టనిటీలో ఉన్నాం. ఎందుకంటే టారిఫ్లని, అంటే చైనా మళ్ళీ టారిఫ్లు వేయడం యూఎస్ మీద. సో కాబట్టి ఎవరికి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా చాలా హ్యూజ్గా గోల్డ్ని బై చేస్తున్నాయి. సో మేజర్ రీజన్ ఇక్కడ ఏంటంటే ఒకటి టారిఫ్, రెండు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్. సెంట్రల్ బ్యాంక్స్ చాలా హ్యూజ్గా బై చేస్తున్నాయి. అండ్ మైనింగ్, అది గోల్డ్ ప్రొడక్షన్ కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ 17% తగ్గింది. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అండ్ మనకి గోల్డ్ అనేది చాలా చాలా అది లైక్ సేఫ్ హెవెన్ అసెట్. సో చాలా ఎక్కువగా దానికి మన ఇండియా కానీ చైనా కానీ హ్యూజ్ డిమాండ్ ఎక్కువ. మన ఇండియన్స్ చాలా ఎక్కువ గోల్డ్ బై చేస్తుంటారు కదా. సో ఇక్కడ చాలా చాలా అంటే ఇది ప్రెషియస్ మెటల్. సో ఇవి ఈ త్రీ రీజన్స్ వల్ల గోల్డ్ మనకి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. $3K నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద హెడ్జ్ ఫండ్స్ కూడా అదే చెప్తున్నాయి. సో 3K మనం చూడొచ్చు, ఎందుకంటే చాలా మార్కెట్ ఇంకా ఫిక్స్ అయిపోయింది. 3K అనేది చాలా దగ్గరగా ఉన్నాం మనం హిట్ చేస్తామని. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని మంత్స్ పడుతుందో. 3K చాలా దగ్గరగా, పెద్దగా ఏం కాదు 3K అంటే. ఇంత ఒక 3%, వెరీ నియర్ టు 3%. ఒక 3% ఉంటే మనకి 3K హిట్ అయిపోతుంది. సో 3% మూవ్ అవడం ఒకప్పుడు ఇది చాలా ఎక్కువ, బట్ ఇప్పుడు అంత చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది 3%. గోల్డ్ కూడా ఇది స్టాక్ మార్కెట్లో బిహేవ్ చేస్తుంది. రైట్. సో ఇంకా అనాలిసిస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 hours, హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. 1 hour టైం ఫ్రేమ్ చూస్తే 1 hourలో మనం జోన్స్ అడ్జస్ట్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఓకే, ఎక్కడంటే మాత్రం మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది 4 hours అండ్ 1 hour 30 minutes. సో ఇది మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 minutesలో. సో ఇది నాకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో అమేజింగ్ రేంజ్ ఉంది. ఓవరాల్ ట్రెండ్ కూడా అంటే కరెంట్ స్వింగ్ చూస్తే మాత్రం హైలీ బులిష్గా ఉంది, కానీ మనకి డౌన్ సైడ్ అంటే మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సలెంట్ రేంజ్. వాట్ ఏ నైస్ రేంజ్. సో నియర్లీ 76 pips వరకు ఉంది మనకి, వర్త్ ఇట్. సో చాలా మంచి రేంజ్ ఉంది. ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూడొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా లండన్ ఓపెన్ కూడా అంటే మనం చాలా చాలా దూరంగా ఉన్నాం. లైక్ ఏషియన్ క్లోజింగ్ చాలా దగ్గరగా ఉన్నాం. సో ప్రీ లండన్ వరకు వెయిట్ చేయండి. లైక్ ఇంకొక 30 minutes ఆర్ 1 hour వెయిట్ చేసిన తర్వాత మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ట్రేడ్ చేయకూడదు అంటే ఇది నా ట్రేడింగ్ ప్లాన్లో లేదు. ఒకవేళ మీరు మీ ప్లానింగ్లో ట్రేడ్ ఇప్పుడు చేయొచ్చు అని ఉంటే మాత్రం మీరు అలా ప్లాన్ చేసుకుంటే తీసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో నేను చూసేదంటే మాత్రం ఇక్కడ సమ్ కన్సల్టేషన్, లైక్ ఇలా ఒక కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్కి నేను చూస్తాను. ఇలా ఒక కన్సల్టేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం సెల్లింగ్ చూస్తాను. లేదంటే మాత్రం ఈ మధ్యలో ఏమైనా A+ సెటప్ కానీ ఫామ్ అవుతే నా ట్రేడింగ్ టైంలో నేను సెల్లింగ్ చేస్తాను. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. ఓకే, బయింగ్ ఏమైనా ఛాన్స్ ఉందంటే, బయింగ్ గురించి మీరు చూడాలంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఫామ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి మీరు ఇక్కడ ఏమైనా బులిష్ క్యాండిల్ కానీ ఫామ్ అవుతే, లైక్ ఇలా కానీ ఇలా ఒక బేరిష్ క్యాండిల్ పక్కన, రైట్ రైట్. సో ఇలా కానీ ఫామ్ అయితే మీరు బయింగ్ చూడొచ్చు. సపోర్ట్ ఫామ్ చేసింది కాబట్టి మీరు బయింగ్ చూడొచ్చు. ఇది మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో పక్కన ఉన్న రేంజ్ మొత్తం. సో అయితే బయింగ్ అన్నా సెల్లింగ్ అయినా సరే కొంచెం టైం వెయిట్ చేయండి. యాజ్ ఆఫ్ ఇది కరెక్ట్ టైం కాదు. సో నేను ఈ రేంజ్లో అంటే మాత్రం ట్రేడ్ చేయను. నో ట్రేడ్ రేంజ్. సో ఇక్కడ సమ్ కన్సల్టేషన్ తర్వాత సెల్లింగ్ చూస్తాను. బయింగ్ అంటే మాత్రం సపోర్ట్ ఫామ్ చేయాలి. ఓకే, జీజే విషయానికి వస్తే చూసారా ఎంత హ్యూజ్ గా డ్రాప్ అయింది జీజే. మెయిన్ రీజన్ ఏంటి చెప్పాను, జపనీస్ యెన్ అనేది సేఫ్ అయిన అసెట్. కాబట్టి గోల్డ్ తో పాటుగా గోల్డ్ పెరుగుతుందంటే జపనీస్ యెన్ కూడా పెరుగుతుంది. జపనీస్ యెన్ పెరుగుతుందంటే స్విస్ ఫ్రాంక్స్, సిహెచ్ఎఫ్ కూడా పెరుగుతుంది. బికాస్ అవన్నీ సేఫ్ అయిన అసెట్స్. ఎప్పుడైనా అన్సర్టనీ ఉంటే అవి పెరుగుతాయి. మీరు ఫండమెంటల్స్ కొంచెం నేర్చుకోండి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వర్త్ ఇట్. ఎందుకంటే వన్స్ మీకు టెక్నికల్ అనాలిసిస్ కి ఫండమెంటల్స్ తోడైతే మీకు ఎడ్జ్ పెరుగుతుంది. సో జీజే చూస్తే 4 hours అమేజింగ్ రేంజ్ అండ్ పక్కన ప్రీవియస్ క్యాండిల్ హైన్ కూడా బ్రేక్ చేసింది. ఓకే, ఒక 50 pip వరకు రేంజ్ ఉంది. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ లో చూసినా సరే ఇక్కడ ఒక 1 hourలో మంచి సపోర్ట్ ఫామ్ చేసింది.
అండ్ ఒక మంచి రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేసింది. ఇంకా ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 minutes చూస్తే, సో ఇది మనం మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్ మీద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనం టార్గెట్ కి చాలా చాలా మంచి రేంజ్ ఉంది. వాట్ ఏ రేంజ్! ఈ రోజు రేంజెస్ అంటే చాలా బాగున్నాయి. 40 పిప్ రేంజ్ ఉంది జీజేలో. ఇంకా సెల్లింగ్ గురించి చూస్తే, సెల్లింగ్ ఈ లెవెల్ కింద చూడండి. అండ్ జీజే టెక్నికల్ గా చూస్తే నేను బయింగ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా హ్యూజ్ గా ఫాల్ అయింది అండ్ ప్లేన్ రేంజ్ కూడా ఉంది. బట్ ఫండమెంటల్లీ సెల్లింగ్ ప్రాబిలిటీ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పౌండ్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తగ్గిస్తుంది, కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్ పెంచుతుంది. సో కాబట్టి ఆ, మనకి ఓకే. సో వెయిట్ మినిట్, స్మాల్ ప్రాబ్లం. రైట్. సో ఇక్కడ చూస్తే సెల్లింగ్ అంటే ఈ లెవెల్ కింద చూస్తాను నేను. సో బయింగ్ అంటే మాత్రం ఈ లెవెల్ మీదన. ఓకే. సో క్యాండిల్ కానీ ఇలా క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ మంచి బాటమ్ కేస్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనం బయింగ్ చూడొచ్చు. చాలా మంచి రేంజ్ ఉంది, పక్కన చూసారు ఎంత క్లియర్ రేంజ్ ఉందో. సో ఇది మొత్తం ఫెయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ సేమ్. సో సెల్లింగ్ అంటే ఈ లెవెల్ కింద. సో పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూడొచ్చు. ఈరోజు జీజేలో మంచి ట్రేడ్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. సో గోల్డ్ తో కంపేర్ చేస్తే ప్రైస్ యాక్షన్ బాగుంది. గోల్డ్ కూడా బాగానే ఉంది అనుకోండి, కానీ గోల్డ్ ఓవరాల్ బుల్లిష్ గా ఉంది. బట్ ఇంట్రాడే వరకు అంటే మాత్రం మనం కొంచెం టైం వెయిట్ చేయాలి. ఇంకొక 30 minutes ఆర్ 1 hour వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా లెవెల్ ఫామ్ చేస్తే అప్పుడు బయింగ్ ఆర్ సెల్లింగ్ మనం డిసైడ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ వెయిట్ చేయండి. రైట్. ఓకే. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ మొత్తం అక్కడి నుంచి అడగొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.